బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్మీ చీఫ్ వకారుస్ జమాన్ ప్రకటించారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అంతకుముందే అధికారిక నివాసం ఖాళీ చేసిన హసీనా ప్రత్యేక హెలికాప్టర్లో త్రిపుర రాజధాని అగర్తల చేరుకున్నారు. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ఏర్పాటు చేశారు. కుప్చేహార్ పెట్రాపోల్లో భద్రత పెంచారు. బలగాల్ని బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, బంగ్లాదేశ్ లో పరిస్థితులు చేదటాయి. అక్కడ ప్రధాని షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆవిడ భారత్ చేరుకున్నట్లుగా సమాచారం ఉంది. కానీ ఇంకా ఆవిడ అధికారికంగా అయితే భారత్ చేరుకోలేదు. సైనిక విమానంలో ప్రస్తుతం భారత్ వైపు ఆవిడ పయనిస్తున్నారు. ఫ్లైట్ రాడార్లో ఆవిడ అధికారిక నివాసం నుంచి ముఖ్యంగా మొదట ఆర్మీ హెలికాప్టర్లో ఎయిర్ బేస్కి వెళ్లారు. అక్కడి నుంచి C-130 విమానంలో ఆవిడ ప్రస్తుతం భారత్ వైపు పయనిస్తున్నారు. భారత ఎయిర్ స్పేస్లో ఆవిడ ఉన్నారు. సో ఆవిడ ఢిల్లీ నుంచి ఇతర విదేశాలకు ఇటు లండన్ కానీ మరే ఇతర దేశానికైనా వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. లేదా భారత్లోనే ఉంటారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై మొదలైన ఉద్యమం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి అక్కడ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. 300 మంది చనిపోయారు. గడిచిన నెల రోజుల్లో నిన్న ఒక్క రోజుల్లోనే సుమారు 100 మంది వరకు కూడా చనిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం అక్కడ ముఖ్యంగా ప్రభుత్వం రద్దయింది. ప్రస్తుతం అక్కడ మధ్యంతర ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నట్లుగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ఆయన మీడియాకి వెల్లడించారు. అక్కడ మధ్యంతర పాలన మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆర్మీ నేతృత్వంలో సైనిక పాలన ముఖ్యంగా కొనసాగుతుంది. మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతోంది. వాళ్ళు అక్కడున్న స్థానిక ప్రతిపక్ష పార్టీలతో ముఖ్యంగా సంప్రదింపులు జరిపి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి మళ్ళీ ప్రజాస్వామ్యత పద్ధతిలో ఎలక్షన్స్ జరిగేంత వరకు కూడా అక్కడ సైనిక పాలన అనేది కొనసాగబోతోంది. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పి కూడా ఆర్మీ చీఫ్ పిలుపివ్వడం జరిగింది. అయితే ఈ ఉదయం షేక్ హసీనా నివాసానికి వేలాది సంఖ్యలో ప్రజలు అలాగే ఆందోళనకారులు వీళ్ళంతా కూడా వెళ్లి ఆవిడ నివాసాన్ని ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆవిడ తన నివాసాన్ని తన సోదరితో పాటు ఖాళీ చేసి ఆర్మీ హెలికాప్టర్లో బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత దేశం విడిచి ప్రస్తుతం ముఖ్యంగా C-130 మిలిటరీ విమానంలో ఆవిడ ప్రయాణిస్తున్నారు. ఆ విమానం ప్రస్తుతం భారత్ వైపు వస్తుంది. సో నెక్స్ట్ ఆవిడ భారత్లో ఉంటారా లేక మరే ఇతర దేశానికి వెళ్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. భారత్ సరిహద్దు దేశంగా ఉంది. స్నేహపూర్వక దేశంగా కూడా భారత్ బంగ్లాదేశ్కి మెలుగుతోంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ పాత్ర చాలా కీలకం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు కూడా బంగ్లాదేశ్కి మద్దతుగా భారత్ నిలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ప్రస్తుతం ఆవిడ ఆ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత్ వైపు వస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. షేక్ హసీనాకి ఇక్కడ ఆశ్రయం కల్పించడానికి సంబంధించి కానీ లేక ఆ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అంశానికి సంబంధించి కానీ బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల మధ్య మాత్రం భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా కూచ్ బెహార్ అలాగే పెట్రోపోల్ ఈ సరిహద్దుల వద్ద భద్రతను మరింత ముమ్మరం చేశారు. బీఎస్ఎఫ్ సైతం ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వింగ్ సైతం సైనిక బలగాల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల ఉద్యమం కానీ అక్కడ నెలకొన్న పరిస్థితులు ఇప్పటికే భారతీయులు చాలామంది బంగ్లాదేశ్ను వీడి వివిధ మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్ ఇటు అన్ని దిక్కులా కూడా భారత్ సరిహద్దుగా ఉంది బంగ్లాదేశ్కి. సో వివిధ మార్గాల్లో బంగ్లాదేశ్ని భారతీయులు వీడారు. అయినప్పటికీ కూడా భారతీయుల భద్రత దృష్ట్యా విదేశాంగ శాఖ అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులను కూడా భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ నిశ్చితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా బంగ్లాదేశ్ పరిస్థితుల్ని గమనిస్తున్న పరిస్థితి ఉంది. సో మళ్ళీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా సైనిక పాలన అనేది సైనికుల ఆర్మీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతుందని అయితే అక్కడున్న ఆర్మీ చీఫ్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అలాగే షేక్ హసీనాకి భారత్లో ఆతిథ్యం ఇస్తారా, ముఖ్యంగా ఆశ్రయం కల్పిస్తారా లేక ఆవిడ విదేశాలకు ఏమైనా వెళ్తుందా అనేది కూడా
మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆవిడ C-130 విమానంలో భారత్ వైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఆవిడ భారత్ వైపు పయనిస్తున్నట్లుగా ఫ్లైట్ రాడార్లో అయితే ముఖ్యంగా సమాచారం అందుతోంది. సో చూడాలి, ఆవిడ భారత్ వస్తే భారత్ ఈ అంశం పైన జోక్యం చేసుకుంటుంది. ఎందుకంటే రాజకీయంగా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అయితే అక్కడ మధ్యంతర పాలన కొనసాగుతుందని చెప్పి అక్కడ ఆర్మీ చీఫ్ వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక అక్కడ అలాగే ఆవిడ ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా కూడా ఆర్మీ చీఫ్ వెల్లడించడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్న ఆవిడ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే వాళ్ళు కూడా పోటీలో ఉంటారు. కానీ ఆవిడని ముఖ్యంగా షేక్ హసీనా తండ్రి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా చేదాటిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే దేశం విడిచి ప్రస్తుతం షేక్ హసీనా ముఖ్యంగా విదేశాలకు పయనమైనట్లుగా తెలుస్తోంది. అయితే గోపి ఆల్రెడీ హెలికాప్టర్ అగర్తలాలో ల్యాండ్ అయింది అని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్ లో ఆమె ఆశ్రయం పొందాలి అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ మరి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవాలి? ఇంకా అగర్తలలో ల్యాండ్ అయ్యారు అన్నది అధికారిక సమాచారం అయితే కాదు. ఇంకా ఫ్లైట్ రాడార్లో అయితే ఆవిడ C-130 విమానంలో ఇటు ఒమర్ అబ్దుల్లా కానీ మరికొంతమంది కోట్ చేశారు. త్రిపుర రాజధాని అగర్తలలో BBC బెంగాలీ ఇచ్చిన మీడియా కథనాల రీత్యా ఆవిడ అగర్తలకు ల్యాండ్ అయ్యారు అన్నది సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అలాగే ముఖ్యంగా ఆవిడ భారత్ చేరుకున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలున్నాయి, స్నేహపూర్వక దేశంగా ఉంది. అలాగే హెలికాప్టర్లో ఆవిడ నివాసం నుంచి బయలుదేరారు కాబట్టి హెలికాప్టర్ ఎంత దూరం ప్రయాణించలేదు. సో అది ఎక్కడొక్కడ ల్యాండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్కి అతి తక్కువ దూరంలో ఉన్న త్రిపుర అగర్తలాకి చేరుకున్నారు అన్న ఒక వార్తా కథనాలు అయితే వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆవిడ ఇంకా భారత్ చేరుకోలేదు. ఆవిడ ఫ్లైట్ C-130 సైనిక విమానంలో ఆవిడ ఫ్లైట్ రాడార్లో ప్రస్తుతం భారత్ ఎయిర్ స్పేస్ పైన అయితే ఉన్నారు. కానీ ఇంకా ఆవిడ భారత్లో ల్యాండ్ కాలేదు. ఒకవేళ భారత్లో ఆవిడకి ఆశ్రయం కల్పించాలంటే కూడా ముఖ్యంగా మానవతా కోణంలో ఆవిడకి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఆవిడ భారత్లో ఉంటారా లేక విదేశాలకు వెళ్తారా? ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అంతర్జాతీయ విమానాలు ఢిల్లీ నుంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి లండన్ వెళ్తారన్న సమాచారం కూడా ఉంది. సో ఇప్పటి వరకు ఆవిడ భారత్ చేరుకున్నారన్నది స్పెక్యులేషన్ మాత్రమే. అధికారికంగా ఆవిడ భారత్లో అయితే ఇంకా ల్యాండ్ కాలేదు. కేవలం ఆవిడ అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఎయిర్ బేస్కి చేరుకున్నారు. ఎయిర్ బేస్ నుంచి నెక్స్ట్ C-130 విమానంలో ఆవిడ బయలుదేరినట్లుగా తెలుస్తుంది ఆమె సోదరితో పాటుగా. సో ఆవిడ ఎక్కడ ఏ దేశానికి వెళ్తారు అన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా స్పష్టత లేదు. కానీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఆవిడ బంగ్లాదేశ్ ప్రధాని పదవికి అయితే రాజీనామా చేశారు. అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అప్పటి వరకు పరిస్థితులు సద్దుమణిగేంత వరకు కూడా ముఖ్యంగా ప్రజల సంయమనంతో ఉండాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఆర్మీ చీఫ్. అలాగే వివిధ రాజకీయ పక్షాలతో మాట్లాడి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి కూడా ఆర్మీ చీఫ్ అక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే సైనిక పాలన దిశగా బంగ్లాదేశ్లో అడుగులు పడ్డాయి. అక్కడున్న రిజర్వేషన్ 1971 వార్లో పాల్గొన్న వారి కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ల అంశంకి సంబంధించిన అంశం ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలు కానీ అలాగే అక్కడ ఉన్న పరిస్థితులు నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిపోవడం కానీ 2009 నుంచి ఆవిడ బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. లాంగ్ స్టాండింగ్ అత్యధిక సంవత్సరాలు ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన చరిత్ర కూడా షేక్ హసీనాకు ఉంది. కాబట్టి సో ఈ ప్రజా వ్యతిరేకత అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల విధానం పారదర్శకంగా జరిగినట్లుగా కనిపించినప్పటికీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా గత ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రజా వ్యతిరేకత అలాగే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకారులకు మద్దతుగా నిలవడం, ఈ నిరుద్యోగ రేటు పెరగడం, అక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్ల ఉద్యమం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారడానికి ఒక కారణంగా మారిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ముఖ్యంగా నెక్స్ట్ షేక్ హసీనా రాజీనామాకి దారితీసిన కారణాలు ఏవైనప్పటికీ కూడా నెక్స్ట్ బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆవిడ ఎక్కడ ఆశ్రయం పొందుతారు అన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆవిడకు సంబంధించిన ముఖ్యంగా వివరాలు ప్రస్తుతం ఇంకా ఏ దేశానికి వెళ్తారు, ఎక్కడ ఆశ్రయం పొందుతారు అన్నది సమగ్ర సమాచారం అయితే లేదు. కానీ ప్రస్తుతం ఆవిడ పయనిస్తున్న C-130 విమానం మాత్రం భారత్ ఎయిర్ స్పేస్లో ఉంది. నెక్స్ట్ ఢిల్లీకి రీచ్ అవుతారా లేక ఎక్కడైనా ల్యాండ్ అవుతారా లేక విదేశాలకు ఏమైనా వెళ్తారన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్ భారత్ బార్డర్స్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బంగ్లాదేశ్ లో ఉన్న ఆ ఉద్రిక్త పరిస్థితులు బార్డర్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి?
ప్లస్ బంగ్లాదేశ్కి అన్ని వైపులా కూడా భారత్ సరిహద్దును కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాలకి కనెక్టివిటీ ఉంది బంగ్లాదేశ్తో పాటుగా. ఈ నేపథ్యంలోనే ఆవిడ భారత్ ఎయిర్ స్పేస్ గుండా భారత్ వైపు పయనిస్తున్నారు కాబట్టి సో ఈ ముఖ్యంగా ఆవిడ భారత ఆశ్రయం కల్పించిందని చెప్పి అక్కడున్న ఆందోళనకారులు సరిహద్దుల గుండా ముఖ్యంగా ఆందోళనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని సరిహద్దుల వెంబడి ఉండే ఫోర్స్ని ఇప్పటికే భారత ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది. హోంశాఖ, రక్షణ శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఎటువంటి ఉద్రిక్తతలు అలాగే ఆందోళనకారులు సరిహద్దులో ఎటువంటి గొడవలు అల్లర్లు చేయకుండా ఉండేందుకు ఇప్పటికే అక్కడ సైనికులు పూర్తిస్థాయి పాలన తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా అక్కడ ఆర్మీ చీఫ్ వెల్లడించడం జరిగింది. కాబట్టి సో అక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మీ మోహరించబడి ఉంటుంది. కాబట్టి సో ముందస్తు స్థాయిలో సన్నద్ధతలో భాగంగా భారత ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఇటు కేంద్రం అప్రమత్తం చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రజలు రోజువారీగా ఇటు సరిహద్దులు దాటుతూ ఉంటారో సో ఆ ప్రాంతాల్లో భద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. సో నెక్స్ట్ షేక్ హసీనా ఒకవేళ భారత్ వస్తే కనుక ఆమె భారత్ వచ్చిందన్న సమాచారం తెలిసి ఏమైనా గొడవలు జరుగుతాయి అన్న కోణంలో మాత్రమే BSF ని అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికే అక్కడ సైనికులు తమ పాలనని తమ ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి సరిహద్దుల గుండా బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా కూడా భారత్లోకి ఆందోళనకారులు వచ్చే ప్రసక్తి అనేది ఉండదు. సో ఇప్పటికైతే ఆందోళన ముఖ్యంగా షేక్ హసీనా అక్కడ ఢాకా రాజధాని బంగ్లాదేశ్ రాజధానిని వేయడంతో సో ఇప్పుడైనా అక్కడ ఆందోళనలు విరమిస్తారా ఆందోళనకారులు, సో ఆర్మీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆవిడ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఆర్మీ నేతృత్వంలో ఏర్పడబోతుంది. తదుపరి రాజకీయ పక్షాలతో చర్చలు జరిపి ఎన్నికల ద్వారా మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు అనేది బంగ్లాదేశ్ లో జరగబోతోంది. ఓకే, థాంక్యూ గోపి.